దాడి జరిగింది కదా సీఎం సార్ మీద, మన చంద్రబాబు గారు కావాలని చెప్పి రాళ్ళు దాడి చేయించారు అని చెప్పి కొన్ని విమర్శలు నిలబడుతున్నాయి. దాన్ని ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయి దాడి అనేది ఆ స్క్రిప్ట్ చూస్తుంటే ఆ విధానం, మాజీ మంత్రి పేర్నాని గారు తన మీద తనకు తాను చేయించుకున్న బెల్ట్ బకిల్కి తాపీపోటు ఆ విధి విధానాన్నే ప్రస్ఫుటింపజేస్తుంది. ఇదే స్క్రిప్ట్ని సీఎం గారి మీద వీళ్ళే ఒక రాయి వేయించుకొని సానుభూతి కోసం చేసిన ఒక ప్రయత్నం కింద దీన్ని భావించవచ్చు. దీన్ని సాగుగా చూపించి ప్రతిపక్షం మీద, చంద్రబాబు మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ రాళ్ల దాడి చేయించడానికి ఇది ఒక ఆసరాగా, అవకాశంగా ప్రజల్ని మోటివేట్ చేయడానికి చేసిన ఇది ఒక ప్రక్రియ కింద భావిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మచిలీపట్నం సంబంధించినంత వరకు నాని గారికి కాదు, వాళ్ళ తనయుడు కిట్టు గారి సీట్ వేసుకోవడం జరుగుతుంది. అదే ఎలా చూస్తారు? కొడుకుకు పట్టం కడటం కోసం తాను మచిలీపట్నాన్నే తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఆయన కనికట్టు కట్టి ఈ మచిలీపట్నాన్ని వంచింప చేయటానికి, మరోసారి తన యొక్క అవకాశవాదాన్ని జనాల మీద రుద్దటానికి, తాను ఎట్లాగో ఓడిపోతానని తెలిసి తన కుమారుడిని అడ్డంగా పెట్టుకొని ఆట ఆడటానికి చేసిన ఇది ఒక పిరికి పంద చర్య, అవకాశవాద రాజకీయం తప్ప వేరేది కాదు. అదే నాని గారి హయాంలో తప్ప, వాళ్ళ తండ్రి గారి తన హయాంలో తప్ప మచిలీపట్నంలో అభివృద్ధి అనేది కనబట్టలేదు. దీన్ని చర్చకి సిద్ధం అంటున్నారు కిట్టు గారు. అది ఎంతవరకు వస్తుంది? ఆయన ఏ సెంటర్లోకి చర్చకి రామన్నా కానీ యావత్ మచిలీపట్నం ప్రజలు, ప్రతి నాయకులు, ఆ పార్టీలో వాళ్ళు చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ వైసీపీలో ఉన్న నాయకులు కూడా వచ్చి వాళ్ళతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ఏ అభివృద్ధి చేశారు, ఏ అభివృద్ధి జరిగినా కానీ కొల్లు రవీంద్ర గారి హయాంలోనే జరిగింది. అభివృద్ధి అనేది ప్రతి మనిషి తన జీవన దినచర్యలో అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది కామన్గా జరిగేది కాకుండా స్వచ్ఛందంగా ఆ నియోజకవర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్స్ అన్ని పరిధికి మించి వేరే ప్రాంతాల కంటే ఉన్నతంగా చేపట్టారో మనందరం చూస్తున్నాము. ఈ షార్ట్ పీరియడ్లో మరి ముఖ్యంగా ఎంపీ గారు బాలశౌరి గారు చేసిన అభివృద్ధే ప్రామాణికంగా తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు అన్నట్టుగానే మచిలీపట్నం ప్రజల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి బందరు పోర్టుని వైసీపీ హయాంలో పేర్నాని గారే తీసుకొచ్చారు, పేర్నాని గారి హయాంలోనే వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అదంతవరకు వస్తాం. మంచి ప్రశ్న వేశారు. ఈ పోర్టు కోసమని నేను జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం వచ్చినప్పుడు ఆయన ఆహ్వానిస్తున్నానని చెప్పి నేను పోర్టు కోసమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నేను ఆయన కుమారుడికి నేను సపోర్టే కానీ నేను పోర్టు తీసుకురానిదే మచిలీపట్నానికి రాను, తీసుకురాకపోతే నా ముక్కు కోనేరు సెంటర్లో రాస్తానని చెప్పిన ఈ పేర్నాని ఏ సెంటర్లో ముక్కు రాశాడు, ఎవరు తీసుకొచ్చారు? ఈ పోర్టు తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో. ఆయన ఈ వచ్చిన నిధుల్ని దుర్వినియోగం జరగకుండా బాలశౌరి గారు చాలా దూర ఆలోచనతో, మంచి నాయకత్వంతో, మంచి మనసుతో ఈ మచిలీపట్నానికి చిరకాల వాంచి తీర్చాలని చెప్పి ఆ అమౌంట్స్ని లాక్ చేసి సీజ్ చేసి కేవలం పోర్టుగా వాడే రీతికి పెట్టి పోర్టు కట్టించిన మహానుభావుడు బాలశౌరి గారని బందరు వాసులందరికీ తెలుసు. అదేవిధంగా చూసుకుంటే ఒక ఎమ్మెల్యే పనితీరు, ఆయన యొక్క కాల వ్యవధి అయిపోయే లోపు మెడికల్ కాలేజీ ప్రారంభించడం, దానికి సంబంధించినంత వరకు పనులు కూడా పూర్తి అవటం, ఇది చరిత్ర లేదు. ఇది కూడా ఓన్లీ జగన్ గారి హయాంలోనే జరిగింది, అది కూడా వైసీపీ హయాంలోనే జరిగిందని చెప్పి అన్నారు. అది ఎంతవరకు వస్తాం, దాని మీద మీరేమంటారు? ఇదే మచిలీపట్నానికి మెడికల్ కాలేజీ రావాలని ఒక ప్రపోజల్ వారి తండ్రి గారు ఉన్నప్పటి నుంచి ఉందండి. ఇదే మచిలీపట్నానికి సెంట్రల్ యూనివర్సిటీ లెవెల్లో ఒక యూనివర్సిటీస్ రావాలన్న ప్రపోజల్ కూడా ఉంది. ఈ యూనివర్సిటీని తీసుకొచ్చింది కొల్లు రవీంద్ర గారు. అదే హయాంలో మెడికల్ కాలేజీ ప్రపోజల్ కూడా ఆయనే ప్రతిపాదింపజేసినప్పటికీ నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లో వీళ్ళు ప్రయత్నం చేశారు. అయితే ఈ 19 తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన ఆ ప్రపోజల్ని వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు తప్పనిచ్చి పేర్నాని గారు ముందు ఉన్నప్పుడు ఏ రోజు మెడికల్ కాలేజ్ తీసుకొస్తారన్న ప్రపోజల్ తీసుకురాలేదు కదా, యూనివర్సిటీని తీసుకొస్తారన్న ప్రపోజల్ పేర్నాని గారు ఏ రోజు తేలేదు కదా. కాబట్టి మచిలీపట్నం ప్రజలు అమాయకులు కాదు, మచిలీపట్నం ప్రజలు చాలా తెలివి వాళ్ళు, విజ్ఞులు, వాళ్ళు ఎంతో వివేకవంతులు, వాళ్ళని మనం మోసం చేయలేం.
అదేవిధంగా మీరు అన్నట్టుగా వచ్చేసరికి ప్రధానంగా చూసుకుంటే ఇళ్ల పట్టాల విషయానికి వచ్చేసరికి కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద లేఅవుట్ కింద మచిలీపట్నంలో కరగ్రహారంలో ఇళ్ల పట్టాలకు లేఅవుట్ ఇవ్వడం జరిగింది. ఆ లేఅవుట్కు సంబంధించినంత వరకు ఎంతమందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు గారి హయాంలో రైతులకి మనకు ఉన్నటువంటి పేద ప్రజలకి ఇళ్ల కళ కోసం చెప్పి G+3 కూడా ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు ఇవ్వడం జరిగింది? చంద్రబాబు గారి హయాంలో కొల్లు రవీంద్ర గారు G+3 బిల్డింగ్స్ మంచి ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రజలకు ఉపయోగపడే ప్రాంతం, పట్టణానికి సమీప ప్రాంతాల్లో చేశారు. ఇదే పేర్నాని గారు ఆయన వచ్చినాక ఈ యూనివర్సిటీ అనేది తీసుకెళ్ళి ఆ పర్రలో కట్టాడు. అసలు ఆ యూనివర్సిటీ ప్రపోజల్ మంచి సికి దూరంగా ఉంటే ఆ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ కాలం ఉంటాయి అనే ఆలోచనతో రవి గారు ఈ టైప్ ప్రపోజల్ చేసి ఈయన తీసుకెళ్ళి సి కోస్ట్ దగ్గర కట్టారు. ఇదే మెడికల్ కాలేజీ కూడా తీసుకెళ్ళి ఆయన పొలాలన్నీ ఆక్యుపై చేసి ఆయన బెనామీల ద్వారా భూములన్నీ ఎక్కడైతే కొనిపించుకున్నాడో ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి మెడికల్ కాలేజీని కట్టి ఆయన ఏదో అభివృద్ధి చేశారని అనుకుంటాం అమాయకత్వం. అంతేకాకుండా ఈ యొక్క స్థలాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన స్థలాల్ని ఈ ప్రజలు సముద్రానికి దూరంగా బతుకుతున్న ఈ మచిలీపట్నాన్ని సముద్రంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన మహానుభావుడిన అవన్నీ ఈయన బినామీ భూములు తక్కువకి ధరకి కొనేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలని తాను లబ్ధి పొందు రీతిగా చేసిన యొక్క కుటీల ప్రయత్నాన్ని ప్రజలు హర్షించరన్న సంగతి నానిగారు తెలుసుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఏ చిన్నపాటి వర్షం పడినా మచిలీపట్నంలో ఉన్నటువంటి రోడ్లు మరొక బీచ్ని తలపిస్తాయన్నారు. ఇదే విధంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో కూడా వర్షాకాలం వచ్చినప్పుడు ఈ మాత్రం లేకుండా వర్షంలో నీళ్ళు అనేవి నిలిచేవి మరీ ఇంత దారుణంగా లేవని చెప్పి కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? దాని మీద మీరే అంటారు? పేర్నాని గారు ఆ ముందు 2 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు ఏ రోజు మచిలీపట్నం డ్రైనేజ్ని కానీ రోడ్స్ కానీ ఆయన ఎప్పుడు డెవలప్ చేయలేదు. ఏమంటే ఆయన తీసుకున్న కాంట్రాక్ట్లో ఆయన జోబులు నింపుకోవడానికి చేసిన ప్రయత్నం తప్పనించి ఒక రోడ్ లెవెల్ని హైట్ లేపటం, తద్వారా డ్రైనేజీని మనం మెరుగ్గా మనం చేయగలమన్న ఒక చిన్న ఆలోచన కూడా ఆయన చేయకుండా ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఒక డ్రైనేజ్ కూడా కట్టలేదు, సరైన రోడ్లు కూడా ఈయన యొక్క దుస్థితి అభివృద్ధి లేని యొక్క నిదర్శనం చూసుకుంటే పేర్నాని గారి యొక్క దూరాలోచన, ఆయన యొక్క స్వార్థ బుద్ధి అనేది మనం గ్రహించగలం. మచిలీపట్నంలో ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందంటారు? రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? డ్రైనేజ్ అనేది నిజంగా సముద్ర మట్టానికంటే మచిలీపట్నం 5 అడుగులు డౌన్లో ఉన్నదన్నది అందరికీ తెలుసు. ఈ క్యాలిక్యులేషన్ని ఈక్వేషన్గా తీసుకొని డ్రైన్స్ రోడ్స్ని డెవలప్ చేయాలనేది ఒక మినిమం కామన్ సెన్స్ని కూడా ఆయన ఆలోచించకుండా ఈ 5 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ తీసుకురాకుండా సచివాలయాలు ఒక డెవలప్మెంట్ అనుకుంటాం, వాలంటీర్లే వాళ్ళ యొక్క బలం అనుకొని ప్రజలకు సేవ చేస్తున్నారని వాళ్ళ సొంత మనుషులుగా భావించుకొని దాన్ని ప్రజలకు డెవలప్మెంట్గా చూపించడం అనేది చాలా జ్ఞానం, అవివేకం. రోడ్లు డ్రైనేజీలు అనేది అభివృద్ధి అనేది ఈ గవర్నమెంట్లో జరగలేదు. అది అందరం తెలుసుకున్న సత్యం, అందరం చూస్తున్నాం. దానివల్ల ఎంతో బాధలు అనుభవిస్తున్నాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఏ రోజైతే మెరుగుపరుస్తారో మచిలీపట్నం ఆ రోజునే డెవలప్ అయ్యిద్ది అనే సంగతి మా అందరికీ తెలుసు పట్టణవాసులుగా. అదేవిధంగా తీసుకుంటే 3 రాజధానులు ఏకీభవిస్తారా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానికి ఏకీభవించినట్టు జగన్ గారు ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. రేపు నెలలో ఎలక్షన్ కూడా రాబోతుంది, ఒక రాజధాని కూడా చేయని పరిస్థితి ఏర్పడలేదు. దాని మీద మీరేమంటారు? ఒకటే రాజధాని, అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న మాట సత్యం. మళ్ళీ ఆయన మాట మార్చడం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ ఏక రాజధాని 3 రాజధానులు డెవలప్మెంట్ చేయలేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఆ రాజధాని కూడా కనీస డెవలప్మెంట్ కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కానీ లేని ఒక దుస్థితిని చూసి ఏ డెవలప్మెంట్లు చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం మిగిలిందన్నది మనందరం చూస్తున్నాం. కాబట్టి అది చాలా అజ్ఞానమైన ప్రయత్నము, దుర్లాభమైన ప్రయత్నం. కాబట్టి అది చాలా తప్పని నేను భావిస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే రైతులకు అండగా ఉండటం కోసం రైతులకు 3వ పంట కూడా నీళ్లు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం డ్యామ్ కానివచ్చు, ఏవైనా సరే ఇరిగేషన్ ప్రాజెక్టులు సర్వేగంగా సాగడం జరిగింది. జగన్ గారు ఏమొచ్చినాక సంబంధించినంత వరకు ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు పట్టించుకునే పరిస్థితి?
అటు పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవుతుందని చెప్పి చంద్రబాబు గారు పట్టిసీమ తీసుకొస్తే అదే పట్టిసీమ ఎందుకు దండగా అన్నారు. అదే పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. అదే పట్టిసీమ నుంచి సకాలంలో నీళ్ళు ఇచ్చినా లేదు పోలవరం ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసిన సంవత్సరం చివరిలో రైతులకు వచ్చేటువంటి పెను విపత్తు నుంచి తప్పుకుంటారని చెప్పి నిపుణులు అంటుంటే ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు పనిచేశారు. అనిల్ కుమార్ యాదవ్ గారైనా కానివచ్చు, అంబటి రాంబాబు గారైనా కానివచ్చు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పట్టించుకునే పరిస్థితి, దాని మీద మీరే అంటారు? ఇది అందరూ ఎంతో బాధపడుతున్న విషయం. రాజశేఖర రెడ్డి గారు ఆయన తలపెట్టి చేపట్టిన ఒక ప్రాజెక్ట్ని తనయుడిగా కనీసం ఫుల్ఫిల్మెంట్ చేయలేకపోవటం చాలా చేతగాని తనం కింద భావించాలి. చేసుంటే అంత బాగుండేది. రాసుకో అన్న రేపు అయిపోయింది ఎల్లుండి అయిపోయిందని డేట్లు చెప్పారు. డేట్లు చెప్పిన వాళ్ళు ఎవరో ఆ డేట్కి లేరు. ప్రాజెక్టు అన్కంప్లీట్గానే ఉంది. అది ఎంతో చేతగాంతనం అనే భావించాలి తప్పనిచ్చి వేరే ఏం కాదు. అదే కానీ జరుగుంటే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేది. ప్రతి ప్రాజెక్టు కలకల్లాడుతూ ఉండేది. దాన్ని మన చేతులతో మనమే చేసుకోలేదు. ఆ నిస్సహాయతకి చేతగాంతనానికి మనం చిందించాలి, బాధపడాలి. అదేవిధంగా మచిలీపట్నంలో ఎండాకాలం రాకముందే 2 రోజులు ఒకసారి వాటర్ ఇస్తామని చెప్పి సంబంధించినంత వరకు మున్సిపల్ అధికారులే ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది పత్రిక. దాన్ని ఎలా చూస్తారు? ప్రస్తుతం మచిలీపట్నం రాష్ట్రం సంగతి పక్కన పెట్టిన మచిలీపట్నం అన్నమో రామచంద్ర అనే ఒక దయనీయ స్థితికి ఏర్పడింది. కనీసం తాగడానికి నీళ్లు అందించలేని ఒక చేతగాంధ అద్దమ్మ నాయకులు పేర్నాని గారనే భావించాలి. ఆయన క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వలేదు, క్వాంటిటీ ఆఫ్ వాటర్ కూడా అందించలేని ఒక దుస్థితిలో ఉన్నాడు. వాటర్ ట్యాంక్స్ లేవు. వాటర్ ట్యాంక్స్తో వాటర్ని సప్లై చేసే ఒక ఇదివరకు చేసేవాళ్ళు ప్రభుత్వమే చేసేది, అది కూడా సరిగ్గా చేయట్లేదు. రెండోది వాటర్ కూడా నాసిరకమైన నీళ్ళని అందిస్తాం అనేది చాలా బాధాకరం. ఈ ఎండాకాలంలో ఈ ఎలక్షన్ టైంలో నాకేముంది గాలికి వదిలేసాను, మీరు కొట్టు సాండ్ అన్నట్టు వదిలేసాడు. కాబట్టి వచ్చే ప్రభుత్వం కొల్లు రవీంద్ర గారు ఆయన ఆల్రెడీ ఈ యొక్క వాటర్ సప్లైని, అభివృద్ధిని, పైప్ లైన్స్ని, వాటర్ ట్యాంక్స్ని ఎన్నో కట్టాడు, ఎన్నో చేశారు. ఆయన వస్తేనే దీని నుంచి మన శాశ్వతమైన పరిష్కారం మచిలీపట్నం వాసులకు ఆయన అందించగలడని నా ప్రగాఢమైన నమ్మకం, నా కోరిక. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఎన్డీఏ అభ్యర్థి కింద కొల్లు రవీంద్ర గారిని ప్రకటించడం జరిగింది. అటు పక్కన జనసేన అభ్యర్థి బండి రామకృష్ణ గారికి సీటు ఇవ్వకపోవడంపై సంబంధించినంత వరకు బండి రామకృష్ణ గారు తెలుగుదేశానికి సపోర్ట్ చేయట్లేదని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శలు కూడా చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది వాస్తవంగా వీళ్ళ యొక్క రాళ్ళు వేయటం లాంటి తప్పనిచ్చి వేరే ఏం కాదు. వాళ్ళు పచ్చగా సస్యశ్యామలంగా నాయకులు మిళితమై ఏకతాటి మీద నడుస్తున్న యొక్క విధానాన్ని చూసి వాళ్ళు కడుపు మంట, కన్ను కుట్టి ఈ రకమైన లేని మాటలను పుట్టించి వాళ్ళ మధ్య విభేదాలను సృష్టించడానికి చేసిన ఒక ప్రయత్నం తప్పనిచ్చి ఈరోజున రామకృష్ణ గారు ఎంతో మంచి మనసుతో, మంచి వ్యక్తిత్వంతో ఈ బందర్కి అభివృద్ధి జరగాలి, నాయకత్వం ముఖ్యం కాదు, అభివృద్ధి అనేది ముఖ్యం అని చెప్పి కొల్లు రవీంద్ర గారికి ఆయన ఎంతో చేసిన సహకారం అందరం చూసిన ఆయన నోటితో ప్రతి చోట పలుకుతున్నాడు. కాబట్టి ఈ బందర్ వాసులు అందరూ నమ్మారు, వాళ్ళకి నమ్మకం కుదిరింది. కాబట్టి ఏదో పేర్నాని గారు తన కొడుకు పట్టం కట్టాలని, తన కొడుకు నాయకత్వాన్ని కట్టబెట్టాలని, తన బిడ్డని తను బతికొండంగానే నాయకుని చేసేయాలని ఒక కుటిల ప్రయత్నము, స్వార్థ బుద్ధి తప్పనిచ్చి వేరే ఏం కాదండి. పేరుని కృష్ణమూర్తి గారు బతుకున్నప్పుడు ఏ రోజు పేరునాని ఒక జెండా పట్టుకోలేదు, ఏ స్టేట్మెంట్ అవ్వలేదు, ఒక చిన్న కార్యక్రమం కూడా చేపట్టిన ఒక మహానుభావుడు ఈరోజు తన కొడుకు కోసం జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నాడు. అయ్యా, నీ స్వార్థ బుద్ధి జనాలను గమనించలేనంత అమాయకులు కాదు. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు మీరు మానేయండి. బందరికి మంచి జరిగేదాన్ని జరగనివ్వండి. మీరు చూడటానికి మీ మనసు ఒప్పుకోకపోతే, అయ్యా మీ కళ్ళు మీకు వాసిపోతే బాధపడాలని బందరు వదిలేసి వెళ్ళిపోండి. తప్పనిచ్చి బందర్ అభివృద్ధిని మీరు ఆపలేరు కదా. పేరుని నాని గారు కానీ తన కొడుకు కానీ ఈ యొక్క కొల్లు రవీంద్ర గారి విజయాన్ని ఎటు నుంచి ఆపలేరని నేను ముక్తకంఠంతో చెప్తున్నాను. అదేవిధంగా బాలశౌరి గారు కూడా జనసేనలోకి చేరడం జరిగింది. అదే ప్రధానమైనటువంటి మన గత ఎన్నికల్లో బాలశౌరి గారు మన వైసీపీలో ఉండటం ఆయన ప్రధాన పాత్ర కూడా ఉంది గెలుపుకి. ఇప్పుడు ఈయన జనసేనలోకి చేరటం వల్ల క్వీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. బాలశౌరి గారు ఆయన ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. ఆయన ఒక వర్క్ మోటో కలిగిన ఒక మంచి వ్యవస్థ కలిగిన వ్యక్తిత్వం కలిగిన ఒక నాయకుడు. ఆయన దూరదృష్టి కలిగిన ఆయన. ప్రతి వ్యక్తి ఎవరు అడిగినా, సామాన్యుడు వెళ్ళినా అయ్యా మాకు ఈ పని చేసి పెట్టనంటే కాదనకుండా చేసి పెట్టి, తన ఫోన్ కొన్ని సంవత్సరాల నుంచి అదే నెంబర్ను వాడతా
సామాన్య కార్యకర్త ఫోన్ చేసిన లిఫ్ట్ చేసి సమాధానం చెప్పే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన హయాంలోనే ఈ పార్లమెంట్ పరిధిలో కొన్ని తరాలుగా జరగని అభివృద్ధి, గుడివాడలో కానీ ఆ ఫ్లైఓవర్ కానివ్వండి, ఈ మచిలీపట్నం పోర్టు, మెడికల్ కాలేజీ, ఈ అవనగడ్డోళ్ళకి కానీ ప్రతి నియోజకవర్గంలో తన పరిధి, తన శక్తికి మించి తన ఎంపీ నిధులను కూడా ప్రతి రూపాయిని తీసుకొచ్చి ఏ ప్రాజెక్టుకి ఏ నుంచి నిధులు తేవాలో తీసుకొచ్చి సమకూర్చి చేసుకొచ్చిన వ్యక్తి. ప్రజలందరికీ తెలుసు ఆ సంగతి. ఆయన ఎక్కడున్నా డెవలప్మెంటే చేశారు. ఆయన్ని మిస్ చేసుకోవడం అనేది వైసీపీ యొక్క నిస్సహాయత, అజ్ఞానం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ అయ్యారు అన్న సంగతి మచిలీపట్నం వాసులకి తెలుసు. దానికి కేవలం కారణం పేరినాయన గారు. ద రీజన్ ఏంటంటే పేరినాయన గారికి ఒక మరి అదేం వ్యక్తిత్వం తెలీదు. కావూరు సాంబశివరావు గారి కాడి నుంచి ఆయన వచ్చాడు, ఫస్ట్ టైం గెలిపించారు, మళ్ళీ రెండోసారి అడుగు పెట్టనకుండా తోలేసాడు ఆయన. బాడిగ రామకృష్ణ గారు వచ్చారు, ఆయన అభివృద్ధి చేశారు, మళ్ళీ రెండోసారి రానికుండా తోలేసాడు ఆయన. ఎవరైనా కానీ బయట నుంచి వ్యక్తి, ఎవరైనా మంచి నాయకుడు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేపడతారు, వీళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతాడంటే ఆయనకి భయం. నాయకుడు, నాయకత్వం అంటే ఆయన తన కొడుకు తప్పనిచ్చి ఈ బందర్లో ఎవరు నాయకులుగా ఎదగకూడదు, ఎవరు నాయకుడు అవ్వకూడదు అనే ఒక భయంకరమైన నీచ బుద్ధి పేరినాయన గారిది. కాబట్టి బాలశౌరి గారిని కూడా పార్టీలోంచి తోలేసేదాకా నిద్రపోలేదు. అదేవిధంగా చివరికి వచ్చేసరికి షర్మిల గారు కూడా జగన్ గారి పైన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అది వాళ్ళ కుటుంబంలో జరిగిన సమస్య. నేను కుటుంబ సభ్యుడిగా, ఒక దూర బంధువుగా నాకు అన్ని విషయాలు తెలుసు. ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఈ రోజుల్లో ఎవరి కళ్ళు మనం కట్టేయలేము. ఎవరిని మనం చెప్పింది వారి నోటితో పలికించాలని అనుకుంటాం కూడా అమాయకత్వం. కాబట్టి షర్మిలక్క పలికే ప్రతి మాటలో సత్యం ఉంది. ఆమె చేసే పోరాటంలో న్యాయం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.